హలో హాయ్ అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియాతో ఎగ్ నూడిల్స్. ఫస్ట్ అయితే వాటర్ని బాగా బాయిల్ చేసుకోండి. బాయిల్ అయ్యాక సేమియా వేసి కొంచెం లైట్గా ఉడికితే చాలు. ఉడికిన తర్వాత అలా తీసేసి స్ట్రైనర్లో వేసుకుని వాటర్ అంతా పోయాక కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసి కలుపుకోండి. అంటే విడివిడిగా ఉంటుంది సేమియా, ముద్దలాగా అయిపోకుండా అలా ఆయిల్ వేసి పెట్టుకుంటే. తర్వాత పాన్ తీసుకొని నెయ్యితో అన్నా చేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేసా. మామూలుగా మనం ఎవరు తినాలన్నా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు, నెయ్యి అన్నా వేసుకోవచ్చు. నెయ్యి అయితే ఇంకా టేస్ట్ వచ్చింది. ఒక స్పూన్ నెయ్యి, దాంట్లో ఎగ్స్ 2 or 3 మీ ఇష్టం, అది ఎగ్స్ వేసుకొని దాంట్లోనే ఎగ్కి సాల్ట్, పసుపు, కారం వేసి కలుపుకొని తర్వాత కొంచెం లైట్గా ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుని, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి కలుపుకోవాలి. అది బాగా పచ్చి స్మెల్ పోయిన తర్వాత దాంట్లోనే ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా క్యాబేజీ, క్యాప్సికమ్, ఏదైనా వెజిటేబుల్స్ ఏవైనా మీకు నచ్చినవి వేసుకోవచ్చు. నేనైతే మా పిల్లలు తినరని చెప్పి అవి వేసా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ సేమియా, ఉడకబెట్టిన సేమియా వేసేసుకుని దానికి సరిపోను ఉప్పు, కారం, ధనియాల పొడి, ఇంట్లో తయారు చేసిన ధనియాలు, జీలకర్ర పొడి, ఎక్కువ అదే వాడతా, అది వేసాను. అది వేసి బాగా కలుపుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే ఒక 5 minutes కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా ఉంచవసరం లేదు మీరు. చాలా టేస్టీగా సేమియా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. మా అమ్మాయి నూడిల్స్ అంటుందని ఆ మ్యాగీ అవి ఎందుకొని నేనే ఇంకా సేమియాతో చేశాను. సేమియాని ఫ్రై చేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా కనిపించిద్ది. నేనైతే చేయలేదు, మీరు కావాలంటే చేసుకోవచ్చు. అది సేమియా ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈవినింగ్ స్నాక్లా అన్నా పెట్టుకోవచ్చు పిల్లలకి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా. ఇంకా మనం పెద్దవాళ్ళు తినాలనుకుంటే ఇంకా దాంట్లో కొంచెం సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్ అవన్నీ వేసుకుంటే ఇంకా బయట నూడిల్స్ టేస్టే ఉంటుంది. ఆ సేమియా ఫ్లేవర్ అసలు తెలియదు. ఇప్పుడైనా సేమియా ఫ్లేవర్ అసలు తెలియదు. చాలా బాగా కుదిరింది. మా అమ్మాయి కూడా బాగా ఇష్టంగా తినింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.